హలో ఫ్రెండ్స్, ఈరోజు 20 ఆగస్టు 2024 ఈరోజు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కువైట్ గవర్నమెంట్ వారు స్కూళ్ళల్లో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని అలో చేయడం లేదండి. అలో చేసిన వాటిలో వచ్చేసి జ్యూసెస్, పీనట్స్, మిల్క్, శాండ్విచెస్ అండ్ వేరియస్ టైప్ ఆఫ్ బిస్కెట్స్, క్రాకర్స్, సలాడ్స్ అండ్ ఫ్రూట్స్ ఉన్నాయండి. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు స్కూల్ కెఫ్టేరియాలో 7 రకాలైన ఫుడ్ ఐటమ్స్ను బ్యాన్ చేశారండి. వాటిలో సాఫ్ట్ డ్రింక్స్, క్యాన్డ్ ఫ్రూట్ జ్యూసెస్, స్పోర్ట్ డ్రింక్స్ అండ్ ఫ్రూట్స్, ఎనర్జీ డ్రింక్స్ అండ్ ఫ్రూట్స్, చెవింగ్ గమ్, లాలీపాప్స్, క్యాండీ అండ్ స్వీట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఫ్రాసెడ్ మీట్స్ సచ్ యాజ్ సోసేజెస్, పికిల్స్, మయోనైస్ అండ్ ఫ్యాటీ సాసెస్ ఇలాంటి వాటిని ఇక్కడి నుంచి స్కూల్ క్యాఫ్టేరియాలో అనుమతించరండి. ఇది మీరు గమనించగలరు. కేదాన్లోని 26 బ్యాచులర్ అపార్ట్మెంట్లలో విద్యుత్ సరఫరా నిలిపేశారండి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ ఓనర్స్కి వాళ్ళు వారెంట్ ఇచ్చున్నారు. ఈ వైలేషన్ ఆఫ్ బ్యాచులర్స్గా ఉండడం కానీ, మళ్ళీ ఇల్లీగల్ రెసిడెన్స్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చినారు, ఇల్లు బేఖాతరు చేశారు. అందువల్ల పవర్ సప్లై కట్ చేశారు. కువైత్ అండ్ సౌదీ అరేబియా మధ్య ఏర్పడే రైల్వే లింకు ప్రోగ్రెస్ కోసము కువైత్ మినిస్టర్ నౌరా అల్ మిషాన్, కువైత్ మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ మున్సిపల్ అఫైర్స్, అతను ఇప్పుడు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నాడండి. ఈ రైల్వే ప్రాజెక్ట్ గురించి డిస్కషన్లో అతను మీటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ ప్రాజెక్టు ఫైనాన్షియల్, ఎకనామికల్, టెక్నికల్ అండ్ సోషల్ ఫిజిబిలిటీ స్టడీ కోసము సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు మెయిన్ ఉద్దేశం వచ్చేసి 2 లేన్లతో కూడిన ప్రాజెక్ట్ అండి ఇది. ఒకటి వచ్చేసి ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ అండ్ రెండోది వచ్చి ఫర్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్. ఈ మొత్తం ప్రాజెక్ట్ వచ్చి 2026లో స్టార్ట్ అవుతుంది. అలాగే 4 years తర్వాత అంటే 2030కి కంప్లీషన్ అయ్యే విధంగా వీళ్ళు ఫీజిబిలిటీ స్టడీ రెడీ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ వల్ల 2 దేశాల మధ్య కనెక్టివిటీ, బూస్ట్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అండ్ ఇంక్రీజ్ ట్రేడ్ ఎక్స్చేంజ్. ఈరోజు కువైట్లో బంగారు ధరలు చూస్తామండి. 1 గ్రాము 24 క్యారెట్లు వచ్చేసి 24 దినార్ల 778 ఫిల్స్ ఉందండి. అలాగే 1 గ్రాము 22 క్యారెట్లు 22 దినార్ల 720 ఫిల్స్ ఉందండి. అలాగే ఈరోజు మనీ ఎక్స్చేంజ్ చూసుకుంటే 1 దినారు 275 రూపాయల 20 పైసలు ఉందండి. అలాగే మిగతా దేశాల కరెన్సీ ఎక్స్చేంజ్ పైన అన్ని దేశాలు ఉన్నాయని గమనించగలరు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగర అష్టలక్ష్మి దేవాలయం ప్రాంగణంలో ఆదివారం స్టాట్యూ ఆఫ్ యూనియన్ పేరుతో 100 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా 4 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. భారత సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహావిగ్రహంపై హెలికాప్టర్తో పూల వర్షం కురిపించారు. జై వీర హనుమాన్ నామస్వరంతో ఆ ప్రాంగణం మారుమోగింది. ఈ నెల 23న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉక్రెయిన్లో పర్యటించున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో పర్యటన ఉంటుంది. గత 30 ఏళ్లలో భారత ప్రధాని ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే తొలిసారి. రష్యా, ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి ఆ 2 దేశాలు దౌత్యపరమైన సంప్రదింపులు, చర్చలు జరుపుకోవాలని భారత్ మొదటి నుంచి చెబుతోంది. ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా ఈ నెల 23న అదే దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో కీవ్లో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. మొదట ప్రధానమంత్రి మోడీ పోలాండ్ వెళ్ళి అక్కడి నుంచి 10 గంటలకు ప్రయాణం చేసి కీవ్కి వస్తారు. మళ్ళీ సమావేశం అనంతరం తిరిగి మళ్ళీ 10 గంటలు ప్రయాణించి పోలాండ్ వెళ్తారు. పోలాండ్ నుంచి తర్వాత తిరిగి ప్రయాణం అవుతారు. ఆయన ప్రయాణించే రైలు విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుంటాము. ఇందులో విలాసవంతమైన క్యాబిన్లు ఉన్నాయి. సమావేశాల కోసం పెద్ద పెద్ద టేబుల్స్, సోఫా, టీవీతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన పడగది కూడా ఉంది. అయితే వార్ జోన్లో ఈ లగ్జరీ రైలును నిర్వహించడం అంత సులువు కాదు. అందుకే వీటి భద్రత కూడా అంతే స్థాయిలో ఉండేలా ఉక్రెయిన్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రష్యా దాడి కారణంగా తరచూ విద్యుత్ కోతలు ఎదురవుతున్న వేళ ఈ రైలు ఇంజన్లను మార్చారు. ఈ రైలు రాకపోకల వేళలకు సంబంధించిన వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అత్యంత జాగ్రత్తగా, రహస్యంగా ప్రపంచ నేతలను గమ్యస్థానం చేరుస్తున్నారు. ఈ ఆదివారం జయశంకర్ గారు కువైత్ పర్యటించారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ గారు పర్యటించే అవకాశాలు
ఈ పర్యటన జరిగితే గత 43 ఏళ్లలో భారతదేశ ప్రధానమంత్రి మళ్ళీ కువైట్ రావడం అనేది ఇదే మొదటిసారి అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ప్రధానమంత్రి మోదీ. ప్రముఖ నటి సమంత తాను కొత్త ప్రయాణం మొదలుపెట్టినట్టు చెప్పారండి. వరల్డ్ పికిల్ బాల్ లీగ్లో చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. చెన్నై టీంకు యజమానిగా ఉండడం ఆనందంగా ఉందన్నారు. సో దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. న్యూ బిగినింగ్ అని. టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ పోలి ఉంటుంది పికిల్ బాల్ గేమ్. అయితే దీనికి ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి. 1965లో అమెరికాలో మొదలైన ఈ ఆటకు మన దగ్గర ఆదరణ లభిస్తుంది. ఇండోర్ అవుట్డోర్ ఈ గేమ్ ఆడొచ్చు. సింగిల్స్లో 2, డబుల్స్లో 4 ఆడతారు. 2000 నుంచి డిసెంబర్ 31, 2002 వరకు ఆయన ఆర్మీ చీఫ్గా పనిచేశారు. పద్మనాభన్కు భార్య, కుమార్తె ఉన్నారు. అమెరికాలో ఉంటున్న సంతానం భారత్కు బయలుదేరినట్టు ఆర్మీ చీఫ్ వర్గాలు చెప్పాయండి. మంగళవారం రాజకీయాలు జరగనున్నాయి. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆయన జన్మించారు. దేశం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే ఇలాంటి సైనికులు అండ్ రైతులని మనం ఎప్పుడు తలుచుకుంటూనే ఉండాలండి. రైతులు ఎప్పుడు మనకు ఆహారం, వాళ్ళు వ్యవసాయం చేయడం ద్వారా మనకు ఆహారం లభిస్తుంది. అలాగే సైనికులు దేశ రక్షణలో బార్డర్లో ఉండేసి దేశాన్ని మనల్ని కాపాడుతున్నారు. వారి దయ వల్లే మనం ప్రశాంతంగా జీవించి దినాభివృద్ధి చెందుతున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.